శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వతే నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అర్థము లేని చదువు వ్యర్థము, గురువు లేని విద్య గుడ్డిది. సిద్ధిదా గురు వాగేక సర్వే గ్రంథ విడంబకాహ. ఈరోజు మనం నిధి ప్రధాన గణేశ, అందులోనే ఉంది నిధి. నిధి ఏదైనా కావచ్చు. నిధి అది భూమిలో ఉన్న నిధి కావచ్చు, భూమి పైన ఉన్న నిధి కావచ్చు. అంతేగాని కేవలం భూమిలోదనే అవసరం. ఏదైనా సరే దాన్ని మనకి సంపాదించి పెట్టేటువంటి గణేశుడి యొక్క మంత్రం ఏమిటి? ఈ మంత్రాన్ని ఈరోజు నేను ప్రజల ముందుకు, లేదా ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వారి ముందుకు తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, నాకు తెలిసినంతలో, నాకు జ్ఞానం ఉన్నంతలో, నా అనుభవంలో చాలామంది ఈ లంకె బిందులని కానీ, లేకపోతే ఇంక ఇతరితర ఏమైనా అని కానీ ఈ పిచ్చపట్టి అనేక మంది దగ్గరికి వెళ్ళటం, అంజనం వేయించుకోవటం, అక్కడ ఉందని చెప్పటం, లేకపోయినా ఉందని చెప్పటం, చెప్పి దాన్ని నిమిత్తం ఆ పూజలు ఈ పూజలు అని చెప్పి వీళ్ళ దగ్గర డబ్బు దోచుకోవటం, లేదా అక్కడ ఉందని అనుకో, ఆ తీసేవాళ్ళు కొంతమంది కరెక్ట్గా ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. ఏదేమైనా వీళ్ళ యొక్క సొమ్ము ఇల్లు గొల్లయ్యి వీళ్ళు రోడ్డు పాలవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ వ్యక్తి అయినా తనకు తానుగా కొంత బలాన్ని సంపాదించుకుంటే ఆ ఇది వేరు. కాబట్టి శాస్త్రం మనకు అన్నీ ఇచ్చింది. ఏ మంత్రమైనా ఎవరు చేయగలరో అనేది అకతక చక్రం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి అరవణం చూసుకుని ఆ మంత్రం ఒక సాధకుడి పనిచేస్తుందా లేదా, తర్వాత ఈ సాధకుడికి ఇటువంటి ఏమైనా ధనం లభించే అవకాశం ఉందా లేదని జాతకం బట్టి తెలుస్తుంది. అంతేగాని జాతకంలో లేకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుందా యోగ్యత? ఆ యోగం రాదు కదా. సో కాబట్టి ఈ రెండు ముఖ్యం. ఇది పరిశీలించుకున్న తర్వాత ఆ జాతకుడికి అటువంటిది ఏదన్నా లభించే అవకాశం ఉంటే అటువంటి వాడు ఆ మంత్రం చేసినా కూడా దానికి ఏదైనా ఫలితం ఉంటుంది. కానీ ఆ జాతకంలోనే కనుక ఆ యోగం కనుక లేకపోతే ఆ మంత్రం ఎన్ని లక్షలు చేసినా కూడా వ్యర్థము ఉన్నదో చెప్తున్నాను. కాబట్టి ఈ నిధి ప్రధాన గణేశుడు ఏంటో, ఈ మంత్రం ఏంటో, దీని ఇదేంటో చూద్దాం. అత మంత్రాంతరం వక్షే సాధకానా నిధి ప్రదం రాయస్పోష భృగుర్యాడ్యో దదితామేష సాత్వతో సదృశౌదో రత్నధాతు మాన్ రక్షో గగనం రతి అతాభీష్ట ప్రదాయక ఏకత్రింశద్వర్ణాత్మకో మంత్రః ససధ్యా బలశాంఘీ కం నో షడక్షర సంయుతః ఏకత్రింశద్వర్ణయుక్తో మంత్రోభీష్ట ప్రదాయకః సాయకైస్త్రిభిరష్టాభిర్ చతుర్భ్యః పంచభిరసైః మంత్రోత్థితై క్రమాద్వర్ణైః షడంగం సముదీరితం అర్ష్యాధ్యక్ష ప్రయోగాస్సు పూర్వవన్నిదీదో హ్యయం. ఏం చెప్తున్నాడు? మంత్రం అనేది ఇక్కడే ఉంది. ఈ యొక్క శ్లోకం ఇలా ఇస్తాడు. ఇచ్చినప్పుడు దీని మంత్ర స్వరూపం ఏంటో చూద్దాం. రాయస్పోష అనే శబ్దానికి తర్వాత భృగు స, దీనికి యాతో కలిపి స్య, తరువాత దదిత, ఇకారముతో కూడిన మేష మీ, ఇకారముతో కూడిన ధ అంటే దాకి ఈతో కలిపి ధి అయింది. ఇప్పుడు ఏమైంది? మొత్తం నిధి. తరువాత దో రత్నధాతుమాన్ రక్షో, తర్వాత గగన హ సద్యము ఓతో కలిపి దాంతో కూడిన రతి అణతో కలిపితే
హణో బల మరియు శాంగి అంటే గా కం అంటే హ తర్వాత నో చివరిలో షడక్షర మంత్రం వక్రతుండాయ హుం కలిపితే 31 అక్షరాల ఏకత్రింశది వర్ణాత్మ అన్నాడు. 31 అక్షరాల మంత్రం అవుతుంది. ఇది మనోవాంఛలను నెరవేరుస్తుంది. ఈ మంత్ర స్వరూపం ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. రాయస్పోషస్య దదితా నిధిధో రత్నధాతుమా రక్షోహణో బలగహనో వక్రతుండాయ హుం. ఈ మంత్రం ఎలా ఉంది? రాయస్పోషస్య 5, దదిత 3, నిధిదో 3, రత్నధాతుమా 5, 8 అక్కడికే. రక్షోహణో 4, బలగహనో 5, వక్రతుండాయ హుం 6. మొత్తం కలిసి 5, 3, 8, 8, 16, 16, 20, 20 ప్లస్ 25, 25, 31. దీనికి మరి ఋషి, ఛందస్సు, దేవత మరి పూజా పద్ధతి నేను వక్రతుండాయుహం అని ప్రసన్న గణేశుడి మంత్రం చెప్పాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దీనిని క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు ఆచమనం. హరి ఓం ఐంగం ఆత్మతత్వాయ స్వాహ. ఐంగం విద్యాతత్వాయ స్వాహ. ఐంగం శివతత్వాయ స్వాహ. ఐంగం సర్వతత్వాయ స్వాహ. 4 సార్లు ఏంటంటే ఏం లేదు దీంట్లో. అణోమలం, కార్మికమలం, మాయికమలం, సర్వమలం. అలాగే స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం, సర్వదేహం అని అందుకనమాట 4 సార్లు ఆచమనం చేసేది. ఇప్పుడు ప్రాణాయామం. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్ అని గాలిని పూరించేటప్పుడు ఒకసారి చెప్పాలి. పూరించి కుంభించిన తర్వాత లోపల ఉంచిన తర్వాత 3 సార్లు చెప్పాలి. రేచకము అంటే వదిలేటప్పుడు, గాలి వదిలేటప్పుడు దీన్ని 2 సార్లు చెప్పాలి. ఇప్పుడు గణపతి గాయత్రి. గం సూర్యమండలస్థాయ మహాగణపతయే ఏషోర్గ్య స్వాహ అని 3 సార్లు అర్ఘ్యం వదలాలి గణపతికి. మళ్ళా గం సూర్యమండలస్థాయ మహాగణపతియే ఏషోర్గ్య స్వాహ అని 3 సార్లు గణపతికి మనం అర్ఘ్యం వదలాలి. ఇక్కడ చిన్నగా మిస్ అయింది, ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు 3 సార్లు గణపతికి అర్ఘ్యం వదిలిన తర్వాత వక్రతుండ మహాకాయ నమస్కారం పెట్టుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా వందే గురు పదద్వందం అవాజ్ఞాన సగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యారామ యగ్రీవముపాస్మహే శంఖ చక్ర మహాముద్రా పుస్తకాఢ్యం చతుర్భుజం సంపూర్ణ చంద్ర సంకాశం హయగ్రీవముపాస్మహే నిదయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః సర్వ చైతన్య రూపాం మాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం జ్ఞానః ప్రచోదయాత్. నమో గురుభ్యో గురు పాదుకేభ్యో నమః పర పాదుకాభ్యః ఆచార్య సిద్ధేశ్వర పాదుకాభ్యో నమోస్తు దేవీ మణుపాదుకాభ్యః శుద్ధ స్ఫటిక సంకాశం సచ్చిదానంద విగ్రహం దాతారం సర్వకామానాం కామేశ్వరముపాస్మహే కామేశ్వరీం పరామీఢే ఖాదిహాది స్వరూపిణి
మాతృకావర్ణలిప్తాంగీ మహాశ్రీచక్రమధ్యగా నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మాహమస్మి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విఘ్నధ్వాంత దివాకరం దశభుజం విఘ్నేశముష్టార్థదం వామోరుస్థిత వల్లభం సులలితోద్యద్భూషణాలంకృతం. ఇప్పుడు సంకల్పం చెప్తున్నాను. శ్రీమదాదిగురో పరశివస్యాజ్ఞయా ప్రవర్తమాన శ్రీశాక్తమానేన షట్త్రింశతత్వాత్మక సకల తంత్ర ప్రపంచ సృష్టి సంహార తిరోధారానుగ్రహకారిణ్యా క్షిద్రూపిణ్యా శ్రీ పరాశక్త్యా ఊర్ధ్వభ్రూ విభ్రమే భ్రమ్యమాణకాల చక్ర విశేషే ఏవమధిష్ఠితాయాం శుభ దివసే మమ శ్రీనిధి ప్రదాన గణేశ ప్రసాద ప్రతిబంధకే భూత సమస్త దురితక్షయ ద్వారా శ్రీనిధి ప్రదాన గణేశ ప్రసన్నతా ప్రాప్తి పూర్వక శ్రీనిధి ప్రదాన గణేశ ప్రీతయే శ్రీనిధి ప్రదాన గణేశ ప్రసాదేన సర్వత్ర సర్వదా సర్వవిధ ప్రాతికూలిత నివృత్తి ద్వారా స్వానుకూలిత సిద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి పూర్వక సర్వావిధయ సిద్ధ్యర్థం శ్రీనిధి ప్రదాన గణేశ మహామంత్ర జపం కరిష్యే అని పళ్ళెంలో అరివేణంలో నీళ్లు వదిలేయండి. ఇప్పుడు న్యాసం చూద్దాం. ఋష్యాది న్యాసం. అస్య శ్రీ నిధి ప్రదాన గణేశ మంత్రస్య భార్గవరసయే నమః. శిరసే అనుష్ఠుప్ ఛందసే నమః. ముఖే గణేశ దేవతాయై నమః. హృది వం బీజాయ నమః. గుహ్యే యం శక్తయే నమః. పాదయో మమ అబీజ సిద్ధ్యర్థే జపే వినియోగ సర్వాంగే. మాతృకాన్యాసం. ఎందుకంటే మాతృకాన్యాసం అనేది కంపల్సరిగా చెయ్యాలి. ఈ మాతృకాన్యాసానికి దేవత ఆవిడే, రాజశ్యామల మాతంగి అమ్మవారి. మొత్తం సంగీతానికి సంబంధించినటువంటి, అంటే సంగీతం అంటే దేంతో పలకాలి? స్వరాలతోని. ఈ స్వరాలకి అధిదేవత ఆవిడే. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క న్యాసం చేస్తామో ఆ బీజాలన్నీ కూడా ఆ శక్తి మనలోకి వస్తుంది. అది సర్వమాతృకయా సర్వాంగే అంజలినా త్రివ్యాపకం కుర్యా. 3 సార్లు శరీరమే వ్యాపకం చెయ్యాలి. ఐం క్లీం సౌః అని అం ఖం ఖం ఘం ఘం జ్ఞం ఆం అంగుష్టాభ్యా నమః. హృదయాయ నమః అంటే అంగుష్టాభ్యం చేసి తర్వాత మళ్ళీ అదే విధంగా చం చం ఝం ఝం జ్ఞం ఈం తర్జనీభ్యా నమః. ఐం క్లీం సౌః ఉం టం ఠం ఢం ఢం నం ఓం మధ్యమాభ్యాం నమః. ఐం క్లీం సౌః ఏం థం థం ధం ధం నం ఐం అనామికాభ్యాం నమః. ఐం క్లీం సౌః ఓ ఫం 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 ఓం కనిష్ఠికాభ్యాం నమః. మరలా ఇప్పుడు ప్రారంభం నుంచి మళ్ళీ ఐం క్లీం సౌః అం ఖం ఖం ఘం ఘం గణం అం హృదయాయ నమః. ఐం క్లీం సౌః
ఇం ఛం ఛం ఝం ఝం ఠం ఏం తర్జనీభ్యానం ఏం శరసే స్వాహ ఐం క్లీం సౌః ఉం ఠం 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 ఓం శిఖాయై వషట్ ఐం క్లీం సౌః ఏ థం 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 ఐం కవచాయ హుం ఐం క్లీం సౌః ఓ ఫం 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 ఔ నేత్రత్రయాయ వౌషట్. ఇది చెప్పవలసింది. ఇప్పుడు మనకి కరన్యాసం అంటే చేతులతో రాజస్పోషస్య గాం అంగుష్టాభ్యాం నమః దధితాఘీం తర్జనీభ్యాం స్వాహ నిధిదో రత్నదాధుమాన్ ఘూం మధ్యమాభ్యాం వషట్ రక్షోహణో గైం అనామికాభ్యాం హుం బలగహనో గౌ కనిష్ఠికాభ్యాం వౌషట్ వక్రతుండాయ హుం గహ కరతల కరపృష్టాభ్యాం ఫట్. ఇప్పుడు హృదయాదిన్యాసం రాయస్పోషస్య గాం హృదయాయ నమః దధితాఘీం శరసే స్వాహ నిధిదో రత్నదాధుమాన్ గోం శిఖాయై వషట్ రక్షోహణో గైం కవచాయ హుం బలగహనో గౌ నేత్రత్రయాయ వౌషట్ వక్రతుండాయ హుం గహ అస్త్రాయ ఫట్. ఈ గాం గీం గూం గైం గౌం గహ లేకపోతే శాం శ్రీం సూం సైం దీని ఏమంటారంటే షడ్ దీర్ఘయుక్త న్యాసం అంటారు. షడ్ దీర్ఘం అంటే 6 దీర్ఘములు అనమాట. ఆం ఈం ఊం ఐం ఔం అహ. అది భూర్భవసురోం ఇది దిగ్బంధ. ఇప్పుడు ధ్యాన శ్లోకం. ధ్యానం ఉద్యద్దినేశ్వర రుచిం నిజ హస్త పద్మై. ఇది హస్త పొరపాటు పడింది ఇక్కడ. ఉద్యద్దినేశ్వర రుచిం నిజ హస్త పద్మై పాశాంకుశాభయవరాం ధదతంగజాస్యం రక్తాంబరం సకల దుఃఖహరం గణేశం ధ్యాయేత్ ప్రసన్నమఖిలాభరణాభిరామం. ఏంటి దీని అర్థం? ఉదయిస్తున్న సూర్యుని వలె ఎర్రని కాంతితో ప్రకాశించేవాడు అంటే రక్తవర్ణంతో, తన పద్మముల వంటి 4 చేతుల్లో ఎడమ చేతిలో పాశము అభయముద్ర, మరి కుడి చేతుల్లో వరముద్ర అంకుశము ధరించిన వాడు, ఏనుగు ముఖము గలవాడు, ఎర్రని వస్త్రమును ధరించి, వాస్తవానికి సరే చాలా చెప్తా, ఎర్రని వస్త్రములను ధరించి సమస్త దుఃఖాలను హరించేవాడు, సకల ఆభరణాలతో అలంకృతుడై ప్రసన్న వదనంతో కూడి ఉన్న ఆ గణేశుడిని నేను ధ్యానిస్తున్నాను. ఇక్కడ మన యొక్క గణేశుడు ఇదే రూపం. ఇప్పుడు పంచపూజ. గాం మహాగణపతే లం పృథివ్యాత్మకం గంధం కల్పయామి నమః త్రివారం అంటే 3 సార్లు అనమాట. అలా ఏ మహాగణపతే అహం ఆకాశాత్మకం పుష్పం కల్పయామి నమః త్రివారం 3 సార్లు. గో మహాగణపతే యం వాయవ్యాత్మకం ధూపం కల్పయామి నమః త్రివారం అంటే వారం అంటే సార్లు 3 సార్లు అంతా అట్లా. కానీ ఇట్లాగే రాస్తాం, అందుకే త్రివారం చెప్పకూడదు. అంటే 3 సార్లు చేయమని అర్థం. అది గై మహాగణపతేరం వన్యాత్మకం దీపం కల్పయామి నమః త్రివారం. గౌ మహాగణపతేవం అమృతాత్మకం అమృత నైవేద్యం కల్పయామి నమః. గహ మహాగణపతే సం సర్వాత్మకం తాంబూలం కల్పయామి నమః. ఇప్పుడు గణపతికి మిథునములు ఉంటాయి. ఇది గణపతికి తర్పణాలు చేసే వారికి, గణపతి ఆరాధన చేసే వాళ్ళకి తెలుస్తుంది మిథునాల గురించి. సరే, ఇప్పుడు యోని ముద్ర ప్రదర్శించాలి అంటే ప్రణమే నమస్కారం, ఏనుముతో నమస్కారం పెట్టుకుని చెప్పండి. వీళ్ళ జంటలమ్మట. శ్రీపతి గిరిజాపతి రతిపతి మహీపతి మహాలక్ష్మి మహాగణపతి. అయిపోయింది. ఇప్పుడు మనకి జపం మంత్రం చూడండి. జపమాలకు నమస్కారం చేసుకుని ఇప్పుడు జపం ప్రారంభం. రాయస్పోషస్య దదితా
నిధిదో రత్నధాతుమాన్ రక్షోహణో బలగహనో వక్రతుండాయహుం. కరెక్ట్గా ఉన్నాయి కదా మంత్రం. రాయస్పోషస్య 5, దదిత నిధిదో, దదిత 3, నిధిదో రత్నధాతుమాన్ 8, రక్షోహణో 4, బలగహనో 5, వక్రతుండాయహుం 6. ఇక్కడికి ఇప్పుడు మనకి మంత్రం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః సన్నిధిం నిధిం వశ్యం కురు కురు బ్రహ్మాస్త్ర రూపిణి ఆం హ్రీం క్రోం భూమిలో ధనం వశ్యం కురు కురు హుం ఫట్ స్వాహ. ఇది వాస్తవానికి ఈ మంత్రం వరకే శాస్త్రం. ఇదేంటంటే మా గురువు గారు నరసయ్య గారు మంత్రం అన్నమాట ఇది. ఎందుకంటే ఇక్కడ చూస్తే శ్రీం హ్రీం క్లీం ఎవరిది మంత్రం ఇది? ఇది లక్ష్మీ బీజం, ఇది కామ బీజం. లక్ష్మీ కామ బీజ సమిత భువనేశ్వరి మంత్రం. ఓకే, ఈ మంత్రం. ఇప్పుడు ఐం క్లీం సౌః ఎవరిది? బాల మంత్రం. ఐం క్లీం సౌః బాల మంత్రం. సన్నిధిం నిధిం వశ్యం కురు కురు బ్రహ్మాస్త్ర రూపిణి. ఆం పాశబీజం, క్రోం అంకుశ బీజం. బాగానే ఉన్నాయి. హ్రీం అంటే బగడాముఖి బీజాన్ని తీసుకొచ్చారు ఇక్కడ. అంటే బంధనం. అంటే బంధనం అంటే దేనికి బంధనం? బగడాముఖి తెలుసు, చెప్పుకున్నాం మనం. బా అంటే బందిని, గా అంటే గదిని, అళ అంటే యోజనం. నారద ఋషి వారు బందిని గదిని అనేటటువంటి మహాశక్తులను మేళనం చేసి ఒక విద్యను చేశారు. అదే బగడా విద్య, స్తంభన విద్య. అంటే ఇక్కడ ఏంటంటే భూమిలోకి మనం చాలా మంది వీళ్ళు ఏం చేస్తారు, ఆ లంకె బిందులే కానీ ఏదన్నా కానీ కొన్ని దుష్ట శక్తులు ఉంటాయి అక్కడ. వీళ్ళు వెళ్ళి కట్టు వేసి అక్కడ తీసేలోపల అది తవ్వంగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ బిందో ఏదో కింద వెళ్ళిపోతుంది, అది కనపడదు. అది అలా కాకుండా దాన్ని బంధనం చేయటం అక్కడే దాన్ని. అందుకని ఈ బీజాన్ని ఉపయోగించారు అని అనుకుంటున్నా. ఇది అన్నమాట హ్రీం అని. భూమిలో ధనం వశ్యం కొరుకొరు హుంఫట్ స్వాహ. సరే, ఇప్పుడు జపం అయిపోయింది. జపం అయిపోయింది, జప సమర్పణ ఎలాగా? గుహ్యాధిక్య గోప్త్రీత్వం గృహాణ. ఇక్కడ గోప్త్రి ఉంది. ఇప్పుడు మనకి గుహ్యాధిక్య గోప్త్రీత్వం గృహాణాస్మత్కృతం జపం సిద్ధిర్భవతి మే దేవే తత్ప్రసాదాన్మయి స్థిరా. అనేన మయా కృతసే నిధి ప్రదాన గణేశ మహామంత్ర జపేన శ్రీ నిధి ప్రదాన గణేశ సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. న్యూనం చాతిరిక్తం సర్వం సగుణం కరోతు అనుచు జపాన్ని ఆ యొక్క గణేశుడికి మనం సమర్పించాలి. గణేశుడిని సమర్పించి గురువును ప్రార్థించుకోవాలి. దేవనాథ గురు స్వామిన్ దేశిక స్వాత్మనాయక త్రాహి త్రాహి కృపా సింధో జపం పూర్ణతరం గురు. మరి గణపతి ముద్రలేంటి? దంతముద్ర, పాశముద్ర, అంకుశముద్ర, విగ్రహముద్ర, పరశుముద్ర, లడ్డూక ముద్ర, బీజాపూర. ఈ ముద్రలు ఎలా వేయాలి చూద్దాం. దంతముద్ర బిగించిన పిడికిలి ముష్టిక హస్తమందు మధ్యవేలును తెరిచి నిటారుగా ఉంచి పైకి చూచుచున్నట్లు ఉంచగా అది దంతముద్ర అగును. తర్వాత పాశముద్ర ఎడమ చేతి చూపుడు వేలును కుడి చేతి చూపుడు వేలుతో బంధించి ఆ చేతి బొటన వేలును చూపుడు వేలు చివర అదిగో చేర్చి పట్టినచో పాశముద్ర అవుతుంది. అంకుశముద్ర కుడి చేతి మధ్య వేలును నిటారుగా ఉంచి చూపుడు వేలును మధ్యమ వేలు యొక్క మధ్య కడుపు దానించి కొంచెం వంచాలి. ఇప్పుడు మిగిలిన వేలుని బిగించి వంచాలి. ఇది అంకుశముద్ర. విగ్రహముద్ర పిడికిలి యందు బొటన వేలును చూపుడు వేలు మధ్య వేలు సందు యందు చొప్పించి పిడికిలి బిగించి కిందకి తిప్పి బొటవేలు చాచి ఎదురుగా అధోముఖముగా చూపించాలి. ఇప్పుడు నోట్
ఈ ముద్ర దేనికి? ఎటువంటి ఆటంకాలు కలగకుండా దుష్టశక్తులు దరిచేరకుండా రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ఏది? విగ్రహ ముద్ర. నెక్స్ట్ పరశు ముద్ర అంటే గొడ్డలి. ఎడమ అరచేతిపై కుడి అరచేతిని ఉంచి బొటనవేలు చిటికిన వేలు కలిగినట్లు చేసి దేహం నుండి దూరంగా ఉంచాలి. దీన్ని ఇంకో రకంగా కూడా వేస్తారు. 2 చేతులు వేళ్ళు ఒకదానికొకటి లోపలికి మడిచి గట్టిగా పట్టుకోవాలి, అంటే ఇంటర్లాక్. 2 చేతుల చూపుడు వేళ్ళను మాత్రం విడదీసి నిటారుగా ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఒకదానికొకటి ఆనించాలి. ఇప్పుడు 2 బొటన వేలు కూడా నిటారుగా ఉంచి చూపుడు వేళ్ళు పక్కన చేర్చాలి. మిగిలిన 3 వేళ్ళు అంటే మధ్య, అనామిక, కనిష్ఠిక వీటిని లోపలికి మడిచి ఉంచుకోవాలి. ఓకే, ఇది దేనికి? విఘ్నాలు దరిచేరకుండా ఛేదించడానికి, సాధకుల్లో ఉన్న అజ్ఞానాన్ని నరికివేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లడ్డూకు ముద్ర అంటే కుడుము, ఉండ్రాయి. కుడి అరచేతి వేళ్ళను తెరిచి కొంచెం లోపలికి ఉంచి, అంటే 5 వేలు కలపాలి, మొత్తం చేతిని కొంచెం కిందికి పట్టి ఉంచాలి. ఎట్లా చూడండి, అరచేతిని కొంచెం ఉంచి 5 వేలు చివరిలో ఒక చోట చేర్చాలి. 5 వేలు చివరిలో కలిసినప్పుడు అది ఒక మొగ్గలాగా, అంటే ఒక కుడుము ఆకారంలో కనిపిస్తుంది. అరచేతి మధ్యలో కొంచెం ఖాళీ ఉంచాలి, వేళ్లు పైకి చూస్తున్నట్లు ఉంచాలి. ఏంటి దీనివల్ల? ఈ 5 వేళ్లు పంచభూతాలకు, అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఎందుకంటే మనము ఈ యొక్క పంచపూజ చేసేప్పుడు చేతి వేళ్ళని ఉపయోగిస్తాం. ఫస్ట్ చిటికిన వేలు, తర్వాత బొటన వేలు, తర్వాత చూపుల వేలు, తర్వాత మధ్య వేలు, తర్వాత ఉంగర వేలు, తర్వాత 5 వేళ్ళు. ఈ విధంగా లైన్లో వస్తాం. దాని ప్రత్యేకత అన్నమాట. వాటన్నింటినీ ఒక చోట చేర్చడం అంటే మనలోని శక్తులన్నింటినీ ఏకీకృతం చేసి దైవానికి సమర్పించడం. నెక్స్ట్ బీజాపూరం అంటే దానిమ్మ పండు లేదా మాతులంగ ఫలం. ఏంటది? ఈ ఎడమ పిడికిలి బిగించి మొత్తం చేతిని కొంచెం పైకి చూపాలి. అంటే దానిమ్మ పండులో అనేక గింజలు ఉన్నట్లే ఈ విశ్వమంతా పరమాత్మలో ఇమిడి ఉందనేది ఈ ముద్ర మనకి సూచిస్తుంది. మరి ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ పునఃపూజ చెయ్యాలి. స్వామివారికి చేసి నామావళి చెప్పుకోవాలి. చూద్దాం. చిదానందమయీం నౌమి వామోరుణ్యస్తవల్లభాం మూర్తిం శ్రీ విఘ్నరాజస్య దశహస్తా శుభాప్తయే రమా రమాపతి ముఖై నృత్యామోదాదిభిస్తథా షడంగై మాతృవిద్యుక్తైః ఆవృతం సుముఖం భజే ధ్యాయేత్ హృదబ్జే షోణాంగం వామోత్సంగ విభూషయా సిద్ధలక్ష్మ్యా సమాశ్లిష్ట పార్శ్వమర్ధేందుశేఖరం వామాథ కరతో దక్షాదః కరాంతేషు పుష్కరే పరిష్కృతం మాతులంగం గదా పుండ్రేక్షు కార్ముకైః శూలేన శంఖ చక్రాభ్యాం పాశోత్పల యుగేన చ శాలీ మంజరికా స్వీయా దంతాంజలమణిఘటైః స్రవన్మదంచ సానందం శ్రీ శ్రీ పత్యాది సంవృతం ఆశేష విఘ్న విధ్వంస నిగ్రం విఘ్నేశ్వరం భజే. ఎంత చెయ్యాలి జపం? 6 లక్షల జపం చెయ్యాలి. దాంట్లో దశాంశం 60,000 హోమం, దాంట్లో తద్దశాంశం 6,000 మార్జనం, దాంట్లో తద్దశాంశం 600 అభిషేకం, దాంట్లో మళ్ళీ తద్దశాంశం 60 బ్రాహ్మణ భోజనం. ఇలా చేస్తే మంత్ర పురస్చరణ పూర్తవుతుంది, మంత్రసిద్ధి కలుగుతుంది. దీని తర్వాత మంత్రసిద్ధి సంపూర్ణమైనప్పుడు అప్పుడు ప్రయోగం చెయ్యాలి. ఎలా చెయ్యాలి? కామ్య ప్రయోగం చూద్దాం. సాధకుడు బ్రహ్మచర్యం ఆచరించి ప్రతిదినం 12,000 సార్లు మంత్రాన్ని జపిస్తే పేదరికం 6 నెలల్లోనే అంతమవుతుంది. ఒక చవితి నుండి మిగతా ఇంకొక చవితి, అంటే శుక్లపక్షమే నుంచి కృష్ణపక్షం కానీ లేదా కృష్ణపక్షం శుక్లపక్షం కానీ ఏకాగ్రతో కూడి మనసుతో ప్రతిదినం 10,000 సార్లు మంత్రాన్ని జపిస్తూ ప్రతిదినం భక్తితో 108 ఆహుతులను, అంటే హోమం వీడు సొంతగా చేయకూడదు, ఇప్పుడు బ్రాహ్మణ కాకపోతే బ్రాహ్మణ పెట్టుకోవాలి, అట్లా అర్పిస్తూ ఉంటే 6 నెలల్లో దారిద్ర్య వినాశనం అవుతుంది. నెక్స్ట్ నెయ్యి కలిపిన అన్నముతో ప్రతిదినం ఆహుతులను సమర్పించడం ద్వారా ధనధాన్యాలు సమృద్ధి అవుతాయి. ప్రతిదినము
అటుకులు లేదా కొబ్బరి లేదా నల్ల మిరియాలతో లేదా 3 కలిపైన ఆహుతులు ఇస్తే 1 నెలలోనే భారీ మొత్తంలో సంపద లభిస్తుంది. ఇది నేను చెప్పిన మాటలుగా శాస్త్రం అది. జీలకర్ర, సైంధవ లవణం, నల్ల మిరియాలు ఏం చేయాలి? సైంధవ లవణం నూరుకోవాలి, అలాగే జీలకర్ర అది నూరుకోవాలి, నల్ల మిరియాలు అవి నూరుకోవాలి, సమాన భాగాలుగా తీసుకోవాలి. కలిపిన ఈ దాంతో పాటు అష్టద్రవ్యాలు కలిపి ప్రతిదినం 1000 ఆహుతులు ఇస్తే 15 రోజుల్లో కుబేరుతో సమానమైన ధనాన్ని పొందుతాడు. అంటే 15 రోజులు చేయాలి దీన్ని. నెక్స్ట్, మూలమంత్రముతో ప్రతిదినం 444 సార్లు తర్పణం ఇవ్వడం ద్వారా వ్యక్తి తాను కోరుకున్న ఫలాలు పొందుతాడు. ఇది తథ్యం. శుభం భవతు.